వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అల్లూరి జిల్లా అన్నవరంలో 5 లక్షల రూపాయలు విలువ చేసే 100 కేజీల గంజాయి పట్టివేత. మహిళా డాక్టర్పై అత్యాచారం నిరసిస్తూ నల్ల బ్యాచ్లతో వైద్యుల నిరసన. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడదాం పివి రామలింగేశ్వర్. సిరిసిల్లలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మగవాళ్లను లక్ష్యం చేసుకుని దాడి చేస్తున్న కాకులు. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ నగరంలోని ఎంహెచ్ నగర్లో 2007 సంవత్సరంలో ఇండ్ల పట్టాలిచ్చి నేటి ప్రభుత్వం స్థలాలు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం తక్షణమే ఆపివేయాలని ఎన్సీపీఐయు నగర వాసులు పేర్కొన్నారు. నగరంలోని ఎంహెచ్ నగర్ వాసులకు స్థలాలు ఖాళీ చేయాలని చెప్పి నోటీసులు ఇవ్వడంపై మున్సిపల్ కమిషనర్కు ఎంసీఐ నాయకులు వినతి పత్రం కార్యక్రమంలో గోవర్ధన్ రాజు, మమత, సుధీర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రాజు మాట్లాడుతూ ఎంహెచ్ నగర్ వాసులకు వెనక్కి తీసుకుని పేద ప్రజలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. అప్పుడు ఏం చేసామంటే మళ్ళీ రిటర్న్ పెట్టాము. పెట్టిన తర్వాత దాని జోలికి ఎవరు రాలేదు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా దాని కింద నోటీసులు మీకు ఒకసారి తెమ్మంటే పర్సనల్గా కానీ దీంట్లో ఒక చిన్న పొరపాటు ఏం జరిగింది అంటే ఎంహెచ్ నగర్ వాసుల్లో ఎంహెచ్ నగర్ గవర్నమెంట్ భూమి, అది 308 సర్వే నెంబరు, అది గవర్నమెంట్ భూమి. దానికి 2007లో గవర్నమెంటే పట్టా ఇష్యూ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టా ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు సుతా శాంక్షన్ చేయడం జరిగింది 2007లో. ఇప్పుడు మాజీ మంత్రి అయిన బసవసారయ్య చేతుల మీదుగా ఆ రోజు మేము పట్టాలు తీసుకోవడం, ఎంహెచ్ నగర్ వాసులందరూ పట్టాలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత క్రమేపీ తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ తర్వాత అప్పుడు ఇంకా కొంతమందికి పట్టాలు ఇచ్చే మూమెంట్లో ఉద్యమం చెప్పి లేట్గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని పట్టాలు ఇవ్వడంతో పాటు ఇంటి నెంబర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వారికి నోటీసులు పెట్టి ఆ ఎంహెచ్ నగర్ వాసులను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పని ఇప్పుడున్న ప్రభుత్వం హైకోర్టు పిలిపించిందని చెప్పని మున్సిపాలిటీ నుంచి ఇంటింటికి వాళ్ళు ఆ నోటీసులు అతికిపెట్టడం జరిగింది. ఇది కరెక్ట్ అయిన పర్యాయం కాదు. 2007లో ఏ అధికారులు అయితే కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు అదే స్థాయిలో ఉన్న వాళ్ళు వాటిని ఊడబికామంటే అప్పుడు ఇచ్చిన వాళ్ళ అధికారులు కాదా, ఇప్పుడు ఇచ్చే వాళ్ళ అధికారులు కాదా? ఈ పేద ప్రజలను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు? ఏడా గుడిసెలేసుకున్న పెద్ద పెద్ద భూ కబ్జాదారులు ఆక్రమించుకుంటే ఎకరాల కొద్ది ఆక్రమించిన మీదకి వెళ్ళారు. కానీ 60 గజాలు వేసుకున్న పేద ప్రజల మీదకి వెయ్యి 10 రోజులకు ఒకసారి 20 రోజులపై దాడి చేయడం జరుగుతుంది. మనం ముందే పట్టాలు ఇచ్చి ఇప్పుడు ఈరోజు ఈ నోటీసులు ఊడబిక్కడం. ఈరోజు ఇందిరమ్మకు 76 మందికి బిల్లులు శాంక్షన్ అయినాయి. ఆ రోజు కొన్ని కోట్ల రూపాయలు ఇళ్లకు ఇచ్చారు. ఇప్పుడు ఆ నిధులన్నీ ఇప్పుడు నీళ్ళలో పోసినట్టేనా? మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇవన్నీ ఊడబిక్కడం అని చెప్పని ఇప్పుడున్న అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే నోటీసును తక్షణమే వాపసు చేయాలని చెప్పని ఏ హైకోర్టు అయితే ఇచ్చిందో హైకోర్టుకు మీరే ప్రభుత్వ ఖర్చులు పెట్టుకొని ఆ ఎంహెచ్ నగర్ ఒక లాయర్, ఎంహెచ్ నగర్ వాసులకు ఒక లాయర్ ప్రభుత్వం పెట్టి ఆ ఖర్చు భరించి తక్షణమే ఆ ఊరికి న్యాయం చేయాలని చెప్పని ఎంసీపీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేయని పక్షంలో పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేస్తామని చెప్పని మేము పార్టీ పరంగా తెలుస్తున్నాం. మానవత్వం చాటుకున్న మదనపల్లె సీఐ ఫిర్యాదు ఇవ్వడానికి అర్ధరాత్రి స్టేషన్కు వచ్చిన బాధితురాలికి తీవ్ర అస్వస్థత. తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించిన సీఐ అన్నమయ్య జిల్లా మదనపల్లె 1 టౌన్ సీఐ చంద్ బాషాని అభినందించిన పోలీస్ శాఖ.
అల్లూరి జిల్లా అన్నవరంలో గంజాయి పట్టివేత 5 లక్షల రూపాయలు విలువ చేసే 100 కేజీల గంజాయి పట్టివేత, 5గురు అరెస్ట్, 1 ఆటో మరియు ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఒరిస్సా నుంచి కాకినాడకు తరలించారు. అన్నవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజారావుకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు చింతపల్లి మండలం లోతుఖేట బ్రిడ్జి వద్ద వాహనాలు చెకింగ్ చేస్తుండగా పట్టుబడ్డారు. అల్లూరి జిల్లా రంపచోడవరం ఎస్పీ చింతపల్లి ఇన్ఛార్జ్ అదనపు ఎస్పీగా జగదీష్ అదాని ఐపీఎస్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్ఐ గారు, ఎస్ఐ అన్నవరం అండ్ టీమ్ అక్కడ వెళ్ళి గాంజా పెట్టుకున్నారు. దీంట్లో మనకి మెయిన్లీ 102 కేజీ గాంజా దొరికింది. ఇది వర్త్ ఆఫ్ 5 lakh గాంజా ఉంది. అండ్ అదే భాగంగా మనకి ఒక ఆటో అండ్ 2 మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 5 మెంబర్స్ మనకి అక్యూజ్ దొరికారు. మర్రి శివారావు అని, చిక్కం ప్రసాద్, కుండేటి నాగేశ్వరరావు అని, ఎల్లట్టి అర్జున్ అని, కొప్పగి శ్రీనుబాబు అని. సో ఈ 5గురు కూడా ఈ ఒడిశా చిత్రకొండ పొదంజోలా అని విలేజ్ నుంచి ఈ గాంజా ఏదైతే ఉందో ఇది తీసుకువచ్చారు. ఇది ముందు వాళ్ళు కాకినాడకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి సోర్స్ భాగంగా, బ్యాక్వర్డ్ లింక్స్ భాగంగా ఇది మెయిన్లీ ఒడిశా నుంచి వచ్చింది, చిత్రకొండ ఏరియా. సో ఆ ఏరియాలో చాలా కేసెస్ కూడా దొరుకుతున్నాయి. సో ఈ సోర్స్ ఏరియా ఏదైతే ఉందో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అక్కడ కూడా మనకి చాలా కేసెస్లో అక్యూజ్డ్ కూడా అక్కడే చాలా కల్టివేషన్ ఉంది కాబట్టి అక్కడ నుంచినే వస్తుంది. సో దీని భాగంగా మన ఎస్పీ సార్ కూడా ఈ చిత్రకొండ ఏరియా డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్తో కూడా మాట్లాడారు. సో అక్కడ మనం స్పెషలీ ఇది ఒక హాట్స్పాట్ లాగా కన్సిడర్ చేసేసి అక్కడ ఏదైతే కల్టివేషన్ ఉందో ఆ కల్టివేషన్ని డిస్ట్రక్షన్ చేయడానికి కోసం మాట్లాడాము. అండ్ అదే విధంగా మనకి అక్కడ ఈ మన యాజ్ ఆంధ్రప్రదేశ్ది ఇప్పుడు 100 days ప్రోగ్రామ్ నడుస్తుంది. దీని భాగంగా మనం 100 daysలో మొత్తం గాంజా మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి అన్ని కేసెస్ పట్టుకొని మొత్తం డిస్ట్రక్షన్ అండ్ మొత్తం ఎన్డీపీఎస్ గాంజా ఆంధ్ర నుంచి తొలగించడానికి మనం ప్రయత్నిస్తున్నాము. సో ఇదే భాగంగా ఈ కేసు కూడా ఈ సోర్స్ ఒరిజినేట్ ఏముంది ఒడిశాలో, సో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. అండ్ ఈ అక్యూజ్ని కూడా మనం పట్టుకుంటాము. అండ్ ఈ ఫార్వర్డ్ లింకేజ్ ఏదైతే ఉన్నారో కాకినాడలో, సో వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అందరికీ. 5 lakhs. మహిళా డాక్టర్పై అత్యాచారం నిరసిస్తూ నల్ల బ్యాచ్లతో వైద్యుల నిరసన చేపట్టారు. ఆసుపత్రులలో వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదర్కని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఇటీవల కోల్కతా ఆసుపత్రిలో మహిళా డాక్టర్పై అత్యాచారం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడుతున్న తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ శిరీష, పీడియాట్రిక్ రాజు తదితరులు పాల్గొని మాట్లాడారు. We want justice. 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 Nagali. Justice. Justice. వైద్య సిబ్బందిపై దౌర్జన్యం నశించాలి. వైద్య సిబ్బందిపై దౌర్జన్యం నశించాలి. రక్షణ కల్పించాలి. వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలి. కొంచెం ఇంటరండి. నశించాలి. We want justice. We want justice. డాక్టర్లకు రక్షణ, డాక్టర్లకు వైద్య సిబ్బందికి రక్షణ, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలి. మేము తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రామగుండం తరపున ఈరోజు నల్ల బ్యాడ్జీలతో మా హాస్పిటల్లో ప్రొటెస్ట్ చేస్తున్నాము. శుక్రవారం
శుక్రవారం అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఒక ఫిమేల్ డాక్టర్ని కోల్కతాలో హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్న సమయంలో షిఫ్ట్ అయిపోయి నైట్ షిఫ్ట్కి రెస్ట్కి పోయి సెమినార్ రూమ్లో పడుకుంటే ఆమె మీద దౌర్జన్యంగా రేప్ చేసి చంపడం జరిగింది. సో ఇది దేశం మొత్తం ఈరోజు ఖండిస్తున్నాము. ఆమె డ్యూటీ చేసి ఒక సపరేట్ ఫీమేల్ డాక్టర్స్ రూమ్ అనేది లేక సెక్యూరిటీ అనేది కరెక్ట్గా లేక అలాంటి దుస్థితి జరగడం అనేది మేము ఖండిస్తున్నాము. చాలా బాధాకరంగా ఉంది. అండ్ ఇలాంటివి మళ్ళీ ఎప్పుడు జరగకుండా మేము మా అసోసియేషన్ తరఫున అలాగే గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. సపరేట్ డాక్టర్స్ రూమ్స్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, సీసీటీవీ సర్వేలెన్స్ ఉండాలి, అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ అవుట్పోస్ట్ వాళ్ళు అండ్ మధ్యలో సూపర్వైజింగ్ చేయాలి. డ్యూటీ రూమ్లో ఇప్పుడు సంబంధించిన అన్ని ఐసీయూస్ దగ్గర వార్డ్స్ దగ్గర కూడా కంపల్సరీ కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. సో ఈ విషయమై మన తెలంగాణలో మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్ని చోట్ల ఎటువంటి ఏ మెడికల్ ఫెసిలిటీలో అయినా ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండడానికి గవర్నమెంట్ అండ్ మేము ప్రయత్నించాము. ఒక డాక్టర్పై అఘాయిత్యం చేశారు. అలానే కేరళలో కూడా ఒక హౌస్ సర్జన్ డ్యూటీలో ఉన్నప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేసి ఆల్మోస్ట్ అదే చనిపోయేంత వరకు తీసుకొచ్చారు. ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరుగుతున్నాయి. సర్వీస్ చేసే డాక్టర్స్ మీద కానీ లేకపోతే వైద్య సిబ్బంది మా సిస్టర్స్ వారి మీద కానీ చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇవన్నిటి మేము ఏం కోరుకుంటున్నామంటే గవర్నమెంట్ నుండి ఒక చట్టం తీసుకురావాలి. ఎటువంటి అఘాయిత్యాలు చేస్తే వాళ్ళకు పనిష్మెంట్ లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అయ్యేటట్టుగా చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మాకున్న ఫెసిలిటీస్లో మేము సర్వీస్ చేస్తుంటే మమ్మల్ని అర్థం చేసుకోవడం కాకుండా మిగతా అటాక్ చేయడం అనేది చాలా ఖండించదగ్గ విషయము. అండ్ మాకు కూడా కొన్ని ఫెసిలిటీస్ లేవు మా హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో. మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం ఏంటంటే మా హాస్పిటల్స్ అన్నింటిలో సీసీటీవీ సర్వేలెన్స్ కానీ లేకపోతే ప్రొటెక్షన్ కానీ ఎన్ఫోర్స్ చేయాలి. కఠిన చట్టాలు తీసుకొచ్చి ఆ డాక్టర్ గారిపై అఘాయిత్యం చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎట్లా శిక్షించాలంటే మిగతా వాళ్ళు భయపడే విధంగా, అంటే ఇట్లాంటివి చేయకూడదు, సమాజానికి ఇది మంచిది కాదు, శ్రేయస్కరం కాదు అనే విధంగా శిక్షించాలని మా డాక్టర్స్ తరఫున, మా వైద్య సిబ్బంది తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అండ్ ఇది ఒకవేళ జరగకుంటే మేము దేశవ్యాప్తంగా నిరసన చేస్తాము. బైకాట్ చేయడానికి కూడా వెనుకడుగు వేయం. జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అదోని హన్మనగర్ ఎరుకల కాలనీలో ఆదివాసుల సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథులు ఎంఈఓ ఎరుకల రామ్మూర్తి, కాంగ్రెస్ ఆదివాసులు జిల్లా చైర్మన్ మారుతి రావు, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎరుకుల మారెన్న, 38వ వార్డు కౌన్సిలర్ భర్త ఎరుకుల ఈరన్న ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఎంఈఓ ఎరుకుల రామమూర్తి మాట్లాడుతూ గవర్నమెంట్ నుండి వచ్చే ఎస్టీ వాళ్లకు వచ్చే స్కీమ్ల గురించి ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఎలా లబ్ధి పొందాలని విధి విధానాల గురించి తెలియజేశారు. కాంగ్రెస్ ఆదివాసుల జిల్లా చైర్మన్ మారుతిరావు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన కక్షతో కానీ అభివృద్ధి కానీ ఎక్కడ జరగడం లేదు. ఆదివాసులను అభివృద్ధి చేసే పనుల్లో విఫలం చెందింది. కొన్ని చోట్ల కేటగిరీ కింద వచ్చి ఎస్టీ కేటగిరీ కింద వచ్చే పథకాలు, ఉద్యోగాలు, దొంగ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి కేటగిరీ కాని వాళ్ళు కూడా లబ్ధి పొందుతున్నారు. వీటి ప్రభుత్వం మీద దృష్టి పెట్టాలని మాట్లాడడం జరిగింది. సిరిసిల్లలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అక్కడ కట్టమైసమ్మ గుడి వద్ద చెట్టుపై ఉన్న కాకులు ఆ దారిలో తిరిగే పురుషులపై దాడి చేస్తున్నాయి. అయితే ఆడవాళ్ళ జోలికి మాత్రం వెళ్లడం లేదు. దీంతో ఇదెక్కడి కాకి గోల్రాబాబు అని ప్రజలు తలపట్టుకుంటున్నారు. ఈ తంతును కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీంతో అవి ఆడ కాకులని మగవాళ్లపై పగపట్టాయని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
పడ్డది. అబ్బా పడ్డది. అలా తేవు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గంగారం తండాలో తేజ్ నిమజ్జన కార్యక్రమాన్ని లంబాడి వాసులు మహిళలు 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తూ లంబాడి సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. మేరమ్మ యాడి సేవాలాల్ మహారాజులను దేవులుగా పూజిస్తూ మన గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. వర్షాలు పాడి పంటలు పండాలని ఆకాంక్షిస్తూ పెళ్లికాని అమ్మాయిలు ఈ పూజ 9 రోజుల పాటు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ సుజాత, వినోద్ నాయక్, మాజీ సర్పంచ్లు, నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరంలో భారీగా ఎర్రచందనం దుంపలు పట్టుకొని సీజ్ చేసిన పోలీసులు. గంజాయి, ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం. గేమ్స్ ఉంటే కేసు సౌండ్ అన్సౌండ్ అంట కాదండి పెట్టేది కేసు ఉంది కదా, కోవిడ్ కేసు ఉంది కదా, ఆ కేసు తీసుకుని
అంతా 18 ఎంతండి మీకు ఇచ్చాను అది కనపడ కదా వేసే దానికి 18 ఇక్కడ రాస్తుందండి. మారుతాడా బైక్ మాలకు వచ్చాండి బండి ఉన్నది అంటున్నాడు. మాకు ఏదా టర్నింగ్ కలిసాలో వరంగల్ నగరం రామన్నపేటలోని సుశీల్ గార్డెన్స్లో ఆర్యవైశ్య ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఆ సంఘం అధ్యక్షులు గుండా ప్రకాష్ రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో బాధ్యులు మాధవరావు, రాజేశ్వరరావు, అల్లాడి భద్రయ్య, ముక్తేశ్వర్, వేణుగోపాల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండా ప్రకాష్ రావు మాట్లాడుతూ గతంలో 400 రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, డబ్బులు కట్టిన వారందరికీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు. ఆర్యవైశ్య ఈరోజు సాధించేటందుకు ఈ యొక్క సమాజంలో ఆర్థికంగా ఎదగాలంటే వాళ్ళే లక్ష్యాలు కాలేదు. ఒల్లికుంట ఫేజ్ 1 దాదాపు 200 పైకి కూడా లేఅవుట్ చేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత గంగదేవిపల్లి కళ్యాణంలో కూడా మోర్ దాన్ 150 మెంబర్స్ చేయడం జరిగింది. దాదాపు 400 మందికి కూడా లేఅవుట్ చేసి అతి తక్కువ ధరలో, చాలా ఇంపార్టెంట్ విషయం, అతి తక్కువ ధరలో ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వడం జరిగింది. ఒక 100 మంది పే చేసేది ఉంటే ఏ 4-5 టోటల్ పేమెంట్ చేసుకుంటారు. 20,000, 5,000 ఈ విధంగా ఇన్స్టాల్మెంట్స్లో చేయడం జరిగింది. నేను గతంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా 100 రోజుల లోపల 3,500 ప్లాన్ ఇచ్చాను. ఆర్యవైశ్య సోదరులు ఉన్నారు. ఎప్పుడు 1981 ఏప్రిల్ సందర్భం అంటే దాదాపు 3,000 చెప్పింది. అప్పుడు 3,000-3,500 ఇచ్చిన ప్లాట్లు ఇలా పూర్తి కాలని దొరుకుతాయి. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఇవాళ మన దగ్గర ఒక ఆటో రిక్షా అంటే వ్యక్తి ప్లాట్ కొంటూనే ఉన్నారు. ఒక గుమాస్తా పనిచేస్తూ చాలా నిరుపేదలు జీవితకాలంలో ప్లాట్ కొనాలంటే వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. మనం శాశ్వతం కాదు. నేను సందర్భంగా రాసిన ప్రతి మీటింగ్లో చెప్తానంట, ఏదో చూసి చెప్పు కాదు, నేను రాసినది. కళ్ళు తెలిస్తే శివం, కళ్ళు మూస్తే శవం. కనురెప్పవాడు జీవితం, మనిషి జీవితం శాశ్వతం కాదు. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి. 24 రోజులు 10 మందికి సేవ చేసే పని చేయాల్సిందే నేను చెప్తున్నా. సరే, వాసవి ద్వారా మేము వచ్చినప్పుడు శిక్షణ కేంద్రం పెట్టినప్పుడు డైరెక్ట్ శిక్షణ కేంద్రం పెట్టిన సేవా కార్యక్రమం. ఈరోజు వరంగల్లో పర్టికులర్ ఒకగా చెప్పాలంటే పట్టణ ఆర్యవైశ్య సంఘం వేడి ఉంది. ఒక శాశ్వతమైనటువంటి ఒక వేడి, వైశ్య హాస్టల్కి ఒక శాశ్వతమైనటువంటి బిల్డింగ్ ఉంది. వాసవి క్లబ్కు ఒక పర్మనెంట్ బిల్డింగ్ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ శాశ్వతమైనటువంటి రేపు ఏ రోజైనా కూడా వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్యవైశ్య యూస్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ మూడిట్లలో కూడా హీరోలు ప్లే చేయాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.